చాలు ఇవాళ మా సారి ముగ్గురు ఆట ఆడదు కదా. మా సారి పెద్దవారు చల్లగా ఉండి, సారికి తాపు చల్లగా ఉండి, వాళ్ళ కొడుకులు చల్లగా ఉండంగా, అమ్మగారి బిడ్డలు చల్లగా ఉండంగా, అమ్మగారి పెత్తనం చల్లగా ఉండంగా, నువ్వు ఈ బస్తీలో పుట్టిన నాయన ఈ పంతులమ్మకు వండించింది నిన్ను, నువ్వు 1116 పెట్టి పంతులమ్మ నిన్ను వండించింది చిన్న లాగప్పుడు ఇచ్చినావు. నీ పంతులమ్మని ఇచ్చింది ఒకటిదవయ్యా నువ్వు. వాళ్ళ కొడుకులు చల్లగుండంగా, వాళ్ళ బిడ్డలు చల్లగుండంగా, ఏ చేయితో మా సార్ మనకు 116 ఇచ్చే ధర్మసి, కుడి చేతి పెట్టి ధర్మసి ఆ చేతితోని మంగా, వాళ్ళ పిల్లలు చల్లగుండంగా, వాళ్ళ కొడుకులు చల్లగుండంగా, వాళ్ళ బిడ్డలు చల్లగుండంగా, సారి కొడుకుల బిడ్డలు వేస్తూ తిరుమారుకు గర్వ కాదమన్నది. గీరిసల్లి కదోసరి గీరిసల్లి వాళ్ళింటికి వేసిన నమస్తే సారు, నమస్తే నమస్తే నమస్తే. నీ కొడుకుల బిడ్డలు చల్లగుండు సార్ పట్టందరూ పెట్టుకొని అది పెట్టి ఎట్ట కొడుతూ ఎట్ట జోగల వాడతాం. మా సారి కొడుకులకు బిడ్డలకు జోగల వాడు, ధర్మనానికి జోగల వాడు, నీ బిడ్డలు చల్లగుండి సారు జోగల వాడు, నీ కొడుకులు చల్లగుండి సారు జోగల వాడు అనుకోబో. సారి చేతితో మాట నోటొక్కరు మా త్వరలో ఎక్కడ మీకు ఎన్ని సంపాదన ఎందుకు అర్థపెడలే ఇక నీ చేతితోని దానికి ఇవాళ 101 ఇస్తాం అనుకున్నా. పెద్ద సారు తను కూడా ఇచ్చింది కదా, నువ్వు ఇచ్చిన భజన కలిసి సార్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ సంభవనం బట్టలిస్తుంది కానీ నువ్వు ఇచ్చిన భజన పెట్టి ఒక గంట కూడా దాన్ని పెడతాడు సార్. గంట కూడా